మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుప్పం నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నారు అని విజయసాయి రెడ్డి గారు గణాంకాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తున్నాం. సో నిజంగా ఆయన కుప్పంలో ఓడిపోబోతున్నారా? అసలు విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఆ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా ఎవరిని దించబోతున్నారు? అసలు వైసీపీ ఎటువంటి వ్యూహాలతో రాబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి 2004 నుంచి 2019 వరకు ఆ గణాంకాలని పెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే దాని ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి తన సొంత నియోజకవర్గం కూడా కాపాడుకోలేరు అని అర్థం సార్. మరి నిజంగా ఆ గణాంకాలు ఫ్యాక్టరీ చెప్తున్నాయా? అసలు చంద్రబాబు నాయుడు గారికి అగనిస్ట్గా ఎవరిని దించబోతున్నారు ఈసారి? గణాంకాలలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, లేదన్నట్లేదు. కాకపోతే 2004 అంతకుముందు నుంచి కూడా కుప్పంలోనే ఏకఛత్రాధిపత్యంగా గెలుస్తున్నారుగా. ఒక వ్యక్తి ఇన్నిసార్లు గెలవడం అనేది ఆషామాషి విషయం కాదుగా. ఒకసారి కాకపోతే ఒకసారైనా పోవాలిగా. కంటిన్యూస్గానే గెలుస్తాడా? ఎందుకు గెలుస్తున్నారు మరి? ఒక లాజిక్. ఈయన ఏదో ఓడిపోతాడని చెప్తున్నారు, జోష్యం చెప్తున్నారు, బాగుంది. అయితే ఎవరి స్థానంలో వాళ్ళకి బలంగా ఉంటుంది. నీటిలో మొసల్లాగా ఈయన కుప్పం జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంత రికార్డు లేదుగా. 2004 నుంచి గణాంకాలు చెప్పిన 4, 9, 14, 19 వరుసగా 4. అంతకుముందు మరి ఈయన పులివెందులు ఎన్నిసార్లు గెలిచి ఉంటారు? ఆ రికార్డులు పోనీ అలాగే అన్నిసార్లు గెలిచి ఉండమని చెప్పండి. ఆయన అంత వయసు వచ్చే వరకు అంత హెల్దీగా ఉండమని చెప్పండి ఎవరినైనా. అది కూడా కంపేర్ చేసుకోవాలి కదా. అది కూడా కంపేర్ చేసి చెప్తే బాగుంటుంది. పోనీ ఆయన గణాంకాల ప్రకారం ఓడిపోబోతున్నారని చెప్పారు కదా. మరి ఈయన్నో ఆయన అధినేతను నిలబడమనొచ్చు కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కేసీఆర్ గారు పోటీ చేసిన కామారెడ్డిలో ఈయన కూడా దిగాడు. ఓడిపోయే వీళ్ళిద్దరూ ఢీ కొట్టడం వల్ల రమణారెడ్డి గారు గెలిచారు కదా. మరి అలాగే వీళ్ళు పోటీ చేయొచ్చు కదా చంద్రబాబు గారి మీద. గణాంకాలు చెప్పి ఫ్రాంక్గా చెప్తున్నారు, నమ్మకం ఉంది కదా. ఈయన్నో లేదా జగన్మోహన్ రెడ్డి గారినో పోటీ చేయమనొచ్చు కదా. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా రసవత్తరంగా. ఇప్పుడు మొన్న కామారెడ్డిలో జరిగినట్టు అప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇస్తే హ్యాపీ. మరి అట్లా పోటీ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పెడితే ఎలా? భరత్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ. ఇంతకుముందు ఎవరికైనా తెలుసా ఆయన? భరత్ అనే వ్యక్తి మొన్న ఎమ్మెల్సీ నుంచి తెలుసు నాకు వరకైతే. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కుప్పంలో సభ పెట్టినప్పుడు ఇక్కడ ఈయన అభ్యర్థిగా ప్రకటించారు. మరి మంచి ఫెమిలియర్గా ఉన్న పెట్టచ్చు కదా. పోనీ వీళ్ళిద్దరు వద్దు, నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు, నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు, నెంబర్ 3 సజ్జల గారు కాకుండా మిగతా వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడిని సన్నాసి యాదవ్ ఆయన ఎంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళలో ఎవరైనా ఒక నిలబడొచ్చు కదా. వచ్చి గెలిచిన ఓటమే అది వీరస్వర్గం అవుద్ది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీకి సంబంధించి కింద ఇంతకుముందు నిన్న ఇప్పుడు ఒక సీనియర్ విశ్లేషకులతో మాట్లాడితే, సీనియర్ జర్నలిస్ట్ మాకన్నా బాగా, ఆయన అదే అంటున్నారు. వీళ్ళందరూ జ్యోతిష్యం ఇలా చెప్తున్నారు కదా, ఇట్లా గెలుస్తారు ఇదని, పోటీ చేయొచ్చు కదా అని. వాళ్ళే వీళ్ళు పోటీ చేయొచ్చు కదా. ఎందుకు పోటీ చేయరు? క్లారిటీ ఎక్కడుంది? కాకపోతే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ముందు అట్లా చెప్పడం వల్ల అదే సీనియర్ విషయంలో ఏం చెప్పారంటే, వైసీపీలో ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలన్నా, ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా, ఎవరికైనా కీలకమైన పదవి ఇవ్వాలన్నా ముందు మ్యాండేటరీ కండిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిట్టాలంట. అదట మ్యాండేటరీ రూల్ అంటే. దానికి ఒప్పుకుంటేనే వాళ్ళు ఇస్తారట అని ఇందాక ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు. అంటే అదే ఆయన ఓపెన్గా చెప్పాడు, అంతర్లీనంగా అందరికీ అర్థమైంది అదేగా. ఎందుకంటే గతంలో కూడా ఒక సభలో రోజా గారు మాట్లాడుతుంటే ఒక పక్క నుంచి వచ్చిన ఒక సీనియర్ నాయకులు వచ్చి, బాబు చంద్రబాబు గారిని, అదే జగన్ గారు సీఎం గారు చంద్రబాబు గారిని దుయ్యబట్టమంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అది బైక్లో వినబడింది కూడా, క్లియర్గా చూసాం అది. మరి అదేంటిది అంటే ఎన్నికల ముందు పైగా ఏదోటి అనాలి కాబట్టి వాళ్ళకి ఎదుటి వాళ్ళని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి లేదా విమర్శించాలి, సహజం అది. రాజకీయంలో అదొక ఎత్తుగడ. మరి చంద్రబాబు అదే అంటున్నాను, చంద్రబాబు గణాంకాల ప్రకారం ఆయన ఓడిపోతారు, ఆయన పని అయిపోయింది, ఆయన ఎవరు నమ్మరు, ఆయన్ని ఎన్నో అన్నారు. వెన్నుపోటుదారుడు, గుంటనక్క, వెధవ, సన్యాసి, 420, ఇంకా ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో తెలియదు. ఇంకా
అన్నీ వాడేశారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరో ధైర్యంగా వెళ్ళొచ్చు కదా, అక్కడ నిలబడొచ్చు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పోటీ చేసినప్పుడు అలా మళ్ళీ ఎందుకు నిలబడరు? అంటే అక్కడ భరత్కి ఏమైనా సపోర్ట్, భరత్ ఏమైనా అధైర్యపడుతున్నాడా, లేదంటే ఆయన ఏమైనా పార్టీ మారిపోతాడని అనిపిస్తుందా లాస్ట్లో? ఇంకా సీట్లు కూడా డిక్లేర్ చేయలేదు కదా, లిస్టు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కదా. ఒకవేళ మారిపోతారేమైనా అనుమానం ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఆ భరత్ అనే వ్యక్తి ఎలక్షన్ వరకు పోటీ చేసే వరకు ఉంటారా? చెప్పలేం కదా. కాబట్టి ఎన్నికలు ఎత్తుగడ ఒక సహజం. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, గణాంకాలు పెట్టారు, చెప్పారు, ఓడిపోతారు అన్నారు, విమర్శించారు. అది పద్ధతి, అది రాజకీయం. ఆయన తిట్లు గట్రా వాడలేదు కదా. తిట్టాడా? దారుణమైన పదజాలం ఏమైనా వాడాడా? వాడు వీడు అన్నాడా? మరి అంత హుందాగా మనం నడుచుకున్నారు ఆయన విజయసాయి రెడ్డి గారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు అలా నడుచుకోరు? ఇప్పుడు అక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం చెప్పారు అనుకుంది, నువ్వు అన్నట్టు విమర్శిస్తేనే సీట్ ఇస్తామని. విమర్శిస్తేనే సీట్ ఇస్తామన్నారా, లేకపోతే తిడితేనే సీట్ ఇస్తామంటారా? తిట్టడం ఎందుకు? విమర్శలు కూడా చాలా రకాలు ఉన్నాయి. దుయ్యబట్టచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ ఎట్లా అంటున్నాడు, ఫామ్ హౌస్లో కొడితే మమ్మల్ని కొడతా అంటాడు, కొట్టుబిడ్డ చూద్దాం, ముందు నువ్వు ముందు రా చూద్దాం, ఇలా ఎలా అనొచ్చు అన్నిదానికి కౌంటర్గా. అంతేగాని సన్నాసి వాడు వీడు 420 అని అంటే అది ఇంకో వైపు దారి తీస్తుంది. నిన్న మీరు చెప్పినట్టు చూసారా, బండ్ల గణేష్ గారు రోజా గారు వ్యాఖ్యలు. రోజా గారు ఎందుకు ఆయన యాక్సిడెంట్లు సీఎం అని అనాలి? వెంటనే ఈయన కూడా యాక్సిడెంట్లు సీఎం, జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సిడెంట్లుగా అయ్యాడు, తండ్రి చనిపోయిన తర్వాత సానుభూతి అయ్యారు అని అంటూనే ఇంకా ఏవేవో మాట్లాడారు ఈయన. మీరు ఎవరు పులుసు వండించుకోండి. నేను చూశాను వీడియో. ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆ టాపిక్. అది ఆరోగ్యకరం కాదు, ఆహ్లాదకరం కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే గణాంకాలతో ప్రూవ్ చేశారో అది పద్ధతి. బాబు గారు మీ ఏజ్ అయిపోతుంది, లేకపోతే ఇది అయిపోతుంది, మీరు ఇంకా పనికిరారు రాజకీయాలకి, మీ గణాంకాలు చూస్తే ఎలాగుంది, మీది డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అది పద్ధతి. అంటే అలా ఉండాలి. నేను ఏమంటానంటే విమర్శ కూడా దారుణంగా ఉండాలి, కానీ దారుణమైన పదజాలాలతో ఉండొద్దు. అంటే ఎదుటివాడిని కించపరిచేస్తేనే మనం గొప్పవాళ్ళు అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకటి ఇలా చూపిస్తే 3000 మన వైపు చూపిస్తున్నాయి కదా, అది తిరిగి అది మీకే కొడుతుంది కదా. అది రాజకీయం అంటే. అది సీనియర్లకి జూనియర్లకి ఎగసెగసి పడే వాళ్ళకి తేడా. కాబట్టి చూద్దాం గణాంకాలు ఏం చెప్తున్నాయి, ఏంటి సర్వేలు ఏం చెప్తున్నాయి, ఒక్కొక్కరు సర్వేలు ఏం చెప్తున్నాయి, భరత్ గారికి ఎంతవరకు ఫాలోయింగ్ ఉంది, చంద్రబాబు గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది. కుప్పం అనే నియోజకవర్గం, కుప్పం అనే ఊరు ఒక చిన్న కుగ్రామం అని విన్నాను. తర్వాత దాని పేరు చాలా వినబడింది. చాలామంది దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఊర్లోన చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని విన్నాను. ఎట్లా వీళ్ళందరూ వెళ్ళారు ఆ స్థాయికి? ఆయన ఊరికి ఏం చేయకపోతే వెళ్ళకుండా ఉండరుగా. ఏంటి మరి అక్కడ వ్యతిరేకత ఎందుకు వినపడట్లేదు? ఎవరి ఊరు వాళ్ళకి నీటిలో ముసలి లెక్క కదా. ఆయనకి పులివెందుల, ఈయనకి కుప్పము. లేదు కొంతమంది వ్యక్తులు ఎవరు స్థానంలో వాళ్ళు ఇప్పుడంటే టీడీపీ ఈ వైసీపీ వల్ల కొంచెం ఇది అయ్యింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. కానీ ఉత్తరాంధ్ర, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర తీసుకుంటే టీడీపీకి కంచుకోట అనేవారు. ఒక్కొక్క జిల్లాలో 11-12 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాలు ఉంటే 1-2 కాంగ్రెస్కి వచ్చే, మిగతా అన్ని టీడీపీ కొట్టుకెళ్ళిపోయేది. ఎట్లా మరి? అంటే ఆ బలము, ఆ నియోజకవర్గం ఒకటి వ్యక్తి ప్రభావితం, రెండోది పార్టీ ప్రభావితం. చంద్రబాబు గారు అంటే చిన్న వ్యక్తి ఏం కాదు కదా. గట్టిగా మాట్లాడితే ఆయన అనుభవం పాటు లేదేమో, నా వయసు, నా ఏజ్ కూడా ఆయన అనుభవంతో లేదు. ఏం మాట్లాడుతున్నాం ఇంకా అటువంటి వ్యక్తుల కోసం? ఎన్నో చూసుంటారు, డక్కా ముక్కాలు ఎన్నో చూసుంటారు కదా. ఎవరు స్థానబలం వాళ్ళకి గొప్పదే కదా. అక్కడ కూడా ఓడిపోతారని గణాంకాలు చెప్తే చూద్దాం ఆయన జ్యోతిష్యం ఎంతవరకు ఫలిస్తుందో. అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడుకుందాం.